రామ్ పోతినేని టాలీవుడ్లో మంచి క్రేజ్ ఉన్న హ్యాండ్సమ్ హీరో. సినీ ఎంట్రీ ఇచ్చి చాలా సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటికీ బ్యాచిలర్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సెన్సేషనల్ రూమర్ వైరల్ అవుతోంది. రామ్ ప్రస్తుతం అందాల హీరోయిన్ భాగ్యశ్రీతో ప్రేమలో పడిపోయాడని వార్తలు వినిపిస్తున్నాయి. రవితేజ హీరోగా వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమాలో అందాల ఆరబోసి కుర్రకారుకు నిద్ర లేకుండా చేసిన భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. రామ్ భాగ్యశ్రీ కలిసి ఒక సినిమా కూడా చేస్తున్నారు. ఈ సినిమా పేరు మన సాగర్ గైడ్ లవ్. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వారి మధ్య ఏర్పడిన స్నేహం కాస్త ప్రేమగా మారిందని తెలుస్తోంది. వీరిద్దరూ డేటింగ్ కూడా చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియాలి. గేమ్ చేంజర్ అట్టర్ ఫ్లాప్ అయినా కూడా ఎక్కడా డేలా పడకుండా ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు రామ్ చరణ్. ఆ కోవలోనే యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబుతో చేయబోయే సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. చరణ్ కెరీర్లో 16వ సినిమాగా వస్తున్న ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్లో జరుగుతోంది. ఇటీవల ఓ షెడ్యూల్ కూడా ఫినిష్ చేశాడు చరణ్. నైట్ షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు చిత్ర యూనిట్. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఎట్టి పరిస్థితుల్లోనూ RC-16కి సంబంధించిన వర్క్ మొత్తం ఆగస్టులోపు ఫినిష్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారట. ఇప్పటివరకు జెట్ స్పీడ్లో జరిగిన ఈ సినిమా షూట్కు సడన్గా బ్రేక్ పడింది. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం షూట్కి మేకర్స్ కాస్త విరామం ప్రకటించారట. తరువాత షెడ్యూల్లో కీలక సన్నివేశాలు షూట్ చేయనున్నారు. అందుకు సంబంధించిన సెట్ వర్కులు జరుగుతున్నాయట. అతి త్వరలో తిరిగి మళ్లీ షూట్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. అమరంతో 300 కోట్లు కొల్లగొట్టిన స్టార్గా మారాడు శివకార్తికేయన్. తాజాగా ఆయన బర్త్డే సందర్భంగా మురుగుదాస్ కాంబోలో చేయబోతున్న సినిమా టైటిల్ను ప్రకటించారు. ఈ సినిమాకు మదరాసి అనే టైటిల్ను ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటు టైటిల్ గ్లింప్స్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఫస్ట్ గ్లింప్స్ చూస్తే మురుగుదాస్ గత చిత్రాల్లాగానే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఈ సినిమాలో శివకార్తికేయన్ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే మలయాళ స్టార్ నటుడు బిజు మీనన్ ముఖ్య పాత్రలో కనిపిస్తుండగా బాలీవుడ్ నటుడు విద్యుత్ జంవాల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్పై శ్రీ లక్ష్మీ మూవీస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. అనిరుద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మేకర్స్ రిలీజ్ చేసిన గ్లింప్స్కు సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. నయనతార, విఘ్నేష్ శివన్ చాలా కాలం పాటు డేటింగ్ చేసి పెళ్లి చేసుకున్నారు. వీరి కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా కానీ ఇంట్లో ప్రతి ఒక్క సెలబ్రేషన్ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటూ వారికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా నయనతార వరుస సినిమాలు చేస్తూ కూడా ఈ మధ్యకాలంలో కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా తన భర్తతో కలిసి ఓ వీడియో షేర్ చేసింది ఈ అమ్మడు. ఇందులో వారిద్దరూ ముఖంలో ముఖం పెట్టి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీలోని థీమా థీమా అనే తమిళ పాట పాడుతూ రొమాంటిక్గా వీడియో తీసుకున్నారు. దానిని తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది నయనతార. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రేణితో అఖండ 2 చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్యతో సినిమాలు చేయడానికి 2 దర్శకులు రెడీగా ఉన్నారట. వీరసింహారెడ్డితో బ్లాస్టింగ్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేనితో మరో సినిమా చేస్తున్నాడు బాలయ్య. జూన్ నుండి ఈ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే బాలయ్య మిస్టర్ బచ్చన్తో బిగ్గెస్ట్ డిజాస్టర్ కొట్టిన హరీష్ శంకర్ కూడా ఛాన్స్ ఇచ్చినట్టు సమాచారం. బాలయ్య బాబు కోసం పవర్ఫుల్ కథ రెడీ చేశాడట హరీష్ శంకర్. ఆ కథను బాలయ్యకు ఇటీవల వినిపించాడట. అయితే బాలయ్య కొన్ని మార్పులు చేర్పులు సూచించినట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమాను దిల్ రాజు నిర్మించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఛత్రపతి మహారాజ్ శివాజీ కుమారుడు సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చావా బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింది. సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే లాంగ్ రన్లో కొత్త రికార్డులో పక్కా అని తెలుస్తోంది. అయితే దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఈ సినిమా కోసం ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబుని సంప్రదించారట. కానీ ఆయన ఈ మూవీ నటించేందుకు ఒప్పుకోలేదట. దీంతో ఈ కథను చాలా రోజులు పెండింగ్లో పెట్టాడట. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ మహేష్ కనుక ఈ మూవీని చేసుంటే ఖచ్చితంగా 2000 కోట్ల బొమ్మ అయ్యుండేది. పాన్ ఇండియా స్టార్గా మహేష్ బాబు ఒక రేంజ్లో స్టార్డమ్ సంపాదించుకునేవాడు. ఏదేమైనప్పటికీ మహేష్ రిజెక్ట్ చేసి మంచి పని చేశాడు. ఎందుకంటే ఈ సినిమా విక్కీ కెరీర్కి ప్లస్గా నిలిచింది. అతను ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి నటించాడు. తన యాక్టింగ్కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.